ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి దినం, స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమించాడు. భారతదేశాన్ని కాదు, ప్రపంచ దేశాలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బైబిల్ రాయబడింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు భారతదేశాన్ని ఎక్కువగా ప్రేమించాడు అని ఎలా చెప్పగలను అని అంటే, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి స్వతంత్రం, పాపము నుండి, శాపము నుండి, భయంకరమైనటువంటి అపవాది కార్యాల నుండి, బంధకాల నుండి, బానిసత్వము నుండి నిన్ను దేవుడు స్వతంత్రులుగా చేయాలని, స్వతంత్రురాలుగా చేయాలని, స్వతంత్రుడుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు, ప్రభువా నన్ను స్వతంత్రుడిగా చెయ్యి అని నువ్వు అనగలిగితే, ఆయన రక్తంతో నిన్ను కడిగి స్వతంత్రుడిగా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నీ జీవితంలో పాపపు కట్లలో ఉన్నట్లయితే ప్రార్థన చేయి, ప్రభు నిన్ను ఖచ్చితంగా స్వతంత్రుడిగా, స్వతంత్రురాలుగా చేస్తాడు. అంత మాత్రం కాదు, నేను స్వతంత్రించబడ్డానండి, క్రీస్తు ద్వారా స్వాతంత్రం అనుభవిస్తున్నాను అని బహుశా నువ్వు అనుకుంటున్నట్లయితే, మరలా నువ్వు స్థిరముగా నిలిచి దాసత్వం అన్న కాడి కిందకి మరలా వెళ్ళి చిక్కుకోకుండా జాగ్రత్త పడని కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి స్వతంత్రత ఇంకా నువ్వు పొందుకోకపోతే ప్రభునడుగు, ఆయన నేడే నిన్ను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేసి ఆధ్యాత్మిక స్వాతంత్రము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇదివరకే ఆ స్వాతంత్రమును నువ్వు అనుభవిస్తూ ఉంటే, మరలాను దాస్యమును అపవాది కాడి కిందకు వెళ్ళి చిక్కుకోకుండా జాగ్రత్త పడ్డానికి ప్రభు నీ కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడని రాయబడిన రీతిగా నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎంతమంది అయితే ఇంకా అపవాది కట్లలో ఉన్నారో వారిని ఇప్పుడే విడిపించి స్వతంత్రులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ స్వాతంత్రమును అనుభవిస్తున్నారో వారు ప్రభువా దాస్యమను కాడి కిందకు మరలా వెళ్ళి చిక్కుకోకుండానట్లు ప్రభువా స్థిరముగా నిలబడే కృప అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మరొకసారి ఆధ్యాత్మిక జీవితానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.